హాయ్ అండి. మా ఇంటి చుట్టుపక్కల మొత్తం పచ్చదనం మొక్కలు పెరిగిపోయాయి. మేము వైజాగ్ వెళ్ళి వచ్చిన తర్వాత బాబు ఇంట్లో మళ్ళీ 15 రోజులు బాబుకు ఒంట్లో బాగుండక ఉండి అంతా మొత్తం చాలా రోజులు అయిపోయింది. మొక్కలు పెంచి మొక్కలన్నీ కట్ చేయించి మనిషినైతే పెట్టి శుభ్రంగా రోడ్డు దగ్గర ఆ చుట్టుపక్కల పాములు తిరుగుతాయి. మా చుట్టుపక్కల పచ్చదనం ఎక్కువ కదా, ఆ ఉండే ప్లేస్లో మేము వచ్చాం కాబట్టి తప్పదు, పాములు తిరుగుతూనే ఉంటాయి. అందుకే ఎప్పటికప్పుడు 2 నెలలు 3 నెలలకు ఒకసారి ఇలా మొక్కలన్నీ దగ్గరగా కట్ చేయించి తీస్తాం. మేము వచ్చేసరికి ఈ ప్లేస్ అంతా కూడా బాగా ఆకులు రాలిపోయి మామిడి చెట్టు బాగా అసలు ఎలా ఉందంటే అలా ఉంది. నేను ఆ టైంలో ఫోటో తీద్దాం అనుకుంటూ టీ పెట్టడంలో మర్చిపోయిన. ఈ లోపల అబ్బాయి మొత్తం క్లీన్ చేసాడు. చాలా అసలు ఎంత డస్ట్ అంటే, ఎందుకంటే అందులోంచి ఏదైనా ఒక పురుగు వెళ్తున్నా కూడా మనకు తెలిసేటట్టు మా వారు చూడండి ఎంత పచ్చదనం ఉందో. జామ చెట్టు అని, వేప చెట్టు, మామిడి చెట్టు, అసలు అన్నీ. మావారైతే ఇంటికి ఇటువైపు అటువైపు మంచిది వేపగాలి అనేసి 2 వేప చెట్లు వేశారు, జామ చెట్లు వేశారు. అయితే మున్సిపాలిటీ అనేసి వచ్చి వైర్లకు తగులుతున్నాయి అనేసి వేప చెట్లు అయితే కొట్టారు. జామ చెట్లు మళ్ళీ వచ్చాయి కొట్టినా కూడా. ఈ లోపల నేనున్నానని అదిగో గోరింట నిమ్మ చెట్టు, నిమ్మకాయలు మొన్న చూపించాను కదా. అసలు ఇంకా ఉసిరి, ఎదురుగా ఉసిరి చెట్టు ఓపెన్ ప్లాట్ ఉంటే అందులో ఉసిరి చెట్టు వేసాను కార్తీక మాసం దీపం పెట్టుకోవడానికని. ఇన్ని మొక్కలండి. ఆ వేప చెట్టుకి మల్లె చెట్టు ఇంకా అంత అల్లుకుపోయింది. అలాగే మందార, తమలపాకు ఏది ఉంటే అది అందులో వేసాం. కానీ ఇప్పుడు మా వయసు సహకరించట్లేదు. ఇంకా ఉన్నట్టుండి ఒక్కసారి సాయంత్రం 5:30 అయ్యేసరికి వాతావరణం అంతా మారిపోయి గాలి దుమారంలా వచ్చి వర్షం అయితే మొదలైంది. అక్కడ ఇంకా దేవుడి పూజకు అనేసి నందివర్ధనం అని, కనకాంబరాలు, ఇలా ఏవో ఒక పువ్వు వస్తూనే ఉంటాయి. చూడండి వాతావరణం ఒక్కసారిగా ఎలా మారిపోయిందో. నల్లని మబ్బులు, గాలి, అసలు ఎలా ఉందంటే అలాగా వస్తున్నా వర్షం అన్నట్టు వచ్చేసింది అన్నమాట. పచ్చదనం అంతా. గోరింటండి, ఇప్పుడు ఆషాఢం కదా, ఇంకా పనికొస్తుంది మాకు గోరింట. తులసి మొక్కలు, పెద్ద తులసి వనం ఉండేది. మేము ఇటు అటు తిరగడంలో తులసి అంతా చాలా మట్టుకు నిద్రపోయింది. కనకాంబరాలు దేవుడికైతే పనికొస్తాయి మాకు. అలా ఏదో ఒక కొంచెం పువ్వులు, తులసి అవి పెట్టి పూజ చేసుకోవడానికి పనికొస్తుంది. ఇంకైతే ఈ పచ్చదనానికి చూస్తే మాకు ఒకప్పుడు ఓపికగా చాలా చేసాం, చాలా పువ్వుల మొక్కలు వేశాను. కానీ ఇప్పుడు ఇద్దరికీ కూడా ఓపిక లేక ఉన్న వాటిని నీళ్లు పోసి పెంచుతున్నాం అంతే. చాలా పెద్ద పెద్ద దండలే వస్తాయి. ఈ కనకాంబరాలు బయట కూడా ఉన్నాయి కదా, అవి ఇవి కోసి అమ్మ నాన్న ఫోటోకి. ఇప్పుడు ఈ సందు చూడండి మా పక్కన, అసలు నడవడానికి చోటే లేకుండా, బండి ఉంటే ఇంకా నడవడానికి చోటు ఉండదు, అన్నీ గుచ్చుకుపోతాయి ఒళ్ళకి. ఆ అబ్బాయి పాపం సాయంత్రం చేద్దాం అనుకుంటే వర్షం వచ్చి ఇంకా ఇప్పుడు చేయనమ్మా రేపు పొద్దుట వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎంత అక్కడో మామిడి చెట్టు ఉంది, అది ఇంకా పూతకి రాలేదు. ఈ మల్లె చెట్టు అయితే విపరీతంగా మల్లెపూలు. కందపిలక చూసారా, నేను అమావాస్యకి కంద మొక్క పూజ చేసుకుంటాను. అది ఆ కంద పూజ అయిపోగానే మళ్ళీ ఆ కంద నాటేస్తాం. మళ్ళీ ఆ కరెక్ట్గా ఏడాది అయ్యేసరికి తల్లి పిల్ల ఇద్దరు వస్తారన్నమాట. కంద మొక్క, దాంతో పిల్ల. ఇగో ఇలాగంతా అసలు మొత్తం పింకు మందార. ఆ లోపలికి వెళితే ఇంకా మల్లె చెట్టు అయితే ఇంకా ఉన్నాను నేను అంటే ఇంకా పూస్తూనే ఉంది. అందుకే దాన్ని కొట్టకు, కొంచెం లైట్గా కట్ చెయ్యి అని చెప్పాం. పూస్తున్న మొక్కల్ని కట్ చేస్తే మంచిది కాదు కదా. ఇంకా బొప్పాయి, నేనున్నానని పప్పాయి చెట్టు కూడా వచ్చింది వెనక. మా వారు ఎందుకులే 4 కాయలు కాస్తాయి అనేసి నేను అన్నీ, ఆ అబ్బాయి వచ్చి ఇంకా పొద్దుటే అబ్బాయి వచ్చి అన్నీ క్లీన్ చేస్తుంటే దగ్గర నిలబడి ఎలా క్లీన్ చేస్తాడు అన్నది. ఎందుకంటే కరివేపాకు విపరీతంగా పెరిగిపోయింది. ఆ కరివేపాకు కూడా ఇంట్లో కొంచెం తీసుకొని మిగిలిందంతా కట్ చేసే బాబు, మళ్ళీ ఎంతసేపు వస్తుంది కరివేపాకు అని. ఇదండి చూడండి, ఈ పచ్చదనం ఇలా ఉంటే బాగానే ఉంటుంది. కానీ చేసుకోవాలి. ఏ టైంకి ఏ పుట్టలోంచి ఏ పురుగు వస్తుందో భయం. ఎందుకంటే మనకి ఎందుకు క్లీన్ చేస్తామంటే అక్కడ ఏముంది అన్నది మనకి తెలియాలి కదా. ఈ కరివేపాకు మొత్తం కోసేస్తే మా వారు కొంచెం ఇంట్లో కానీ తీసుకొచ్చారు 2 కొమ్మలు, అది నేను ఇంట్లో పెట్టుకున్నాను. ఇంకా వీళ్ళకి ఈ అబ్బాయి కట్ చేస్తున్నాడు కదా అనేసి టీ పెడదామని లోపలికి వెళ్ళాను. ఇది పొద్దుటండి, ఎండలో పాపం చేస్తున్నాడు. అన్ని పనులు చేస్తాడు, మొత్తం ఏ పని రాదని లేదు, అన్ని పనులు చేస్తాడు పాపం. మా ఇంటి పనులన్నీ ఆఖరికి సిమెంట్ పనులు కాదు, ఎలక్ట్రిక్ పనులు ఒకటే చేయడు, కానీ మిగిలిన అన్ని పనులు చేస్తాడు. ఇక చూసారా మల్లె మొక్కను దగ్గరగా కట్ చేయించాం. ఎన్ని పువ్వులు పూసిందో, 3 తడవలు. ఇంకా మొగ్గలు అయితే ఉన్నాయి, మళ్ళీ వస్తున్నాయి మొగ్గలు.
కానీ మరి తప్పలేదు, ఎందుకంటే గీసుకుపోయి నాకు ఒళ్ళంతా ఎలర్జీలా వచ్చేస్తుంది. ఆ కొమ్మ తగిలితే నాకు పడదు ఒళ్ళుకి. అలా అనేసి ఇంకా మెల్లిగా దగ్గరగా తీయమని చెప్పాను. మందార అయితే పింక్ మందార బాగా పూస్తాయి. అక్కడే మామిడి చెట్టు ఉంది. ఆ మామిడి చెట్టు ఏంటో మరి తెలియదు, కాయాలి. కాపు అయితే మొదటి ఇంటి ముందైతే బంగిని పిల్లి ఉంది, కానీ ఇది ఏమైనా రసాలో ఏంటో తెలియదు. మల్లె చెట్టు చూడండి, ఇంకా మొగ్గలు ఉన్నాయి, పూస్తూనే ఉన్నాయి దేవుడికి. పప్పయ్య అయితే ఇలా. ఇదండి శ్రీనివాసన్ నుంచి మా ఇంట్లో పచ్చదనం మీకు చూపించాను. నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు సందు వీలుగా ఉంది వెళ్ళడానికి. ఇప్పుడు చూపించాను చూసారా, పిలక కందముక్క. మళ్ళీ మనకి అమ్మవారికి కందముక్క పూజకి రెడీ అయిపోయింది. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మా పచ్చదనం నచ్చిందా? మా ఇంటి పచ్చదనం. మళ్ళీ గులాబీ మొక్కలు చూపిస్తాను. ఉంటానండి, మీ పార్థ.